వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడే ఒక వార్త ఉంది. మేదరమెట్ల సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారుట. మొత్తం ఈ 5 సంవత్సరాల కాలంలో ఏం చేస్తున్నామో మొత్తం అని చెప్పి భవిష్యత్తులో మేము ఏం చేస్తాము అని చెప్పి చెప్తారట. మొత్తం 15 లక్షల మంది హాజరవుతున్నారని భావిస్తున్నాను అని చెప్పి రాజ్యసభ సభ్యుడు వైసీపీ నంబర్ 2 విజయసాయి రెడ్డి గారు ప్రకటన ఒకటి విడుదల చేశారు. సరే, కాస్త ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం జరిగింది అంటే వైసీపీ మేనిఫెస్టోలో ఏం ఉండబోతోంది అనే దాని మీద ఒక ఊహాజనితమైనటువంటి విశ్లేషణ. ఏం ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అన్నారు. అమరావతి రాజధానిని కేంద్రం చెప్తోంది, కోర్టుల్లో నడుస్తోంది. రాజధాని అనేది లేదు, రైల్వే జోన్ రాలేదు, ఫ్యాక్టరీ మనకి పరిశ్రమలు కానీ కంపెనీలు కానీ ఏవి ఇంకా రాలేదు, వచ్చినటువంటి వాటిని తరిమేశారు. ఇలా చాలా జరిగాయి కదా. అసలు ప్రజా జీవనం ఎలా ఉంది? సామాన్యంగా ఉందా? సంతోషకరంగా ఉన్నారా? ఎక్కడ ఏ వర్గం కూడా లేదు. మరి ఇవన్నీ మేనిఫెస్టోలో ఏం పెడతారు? అసలు గత మేనిఫెస్టోలో 99% హామీలన్నీ అమలు చేసేసామని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు అమలు చేశారు? ఎవరికి అమలు చేశారు? సంపూర్ణ మద్యపానం నిషేధించకుండా వచ్చే ఎన్నికల్లో ఓటు కూడా అడగము అన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ఈరోజు సంపూర్ణ మద్య నిషేధం చేశారా? నవరత్నాల్లో ఓ రత్నం ఎగిరిపోయింది. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసేదంతా కూడా అబద్ధ ప్రచారం. దొంగ ఇళ్ల పట్టాలు తయారు చేసి మరీ ఇస్తున్నారు, డమ్మీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు అని చెప్పి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అనపర్తి తెలుగుదేశం పార్టీ నేత ఆయన మొన్న బయట పెట్టారు. ఇది కేవలం ఒక చోట జరిగింది కాదు, అనేక చోట్ల జరుగుతూ ఉన్నటువంటిది. సో ఆ రత్నం కూడా ఎగిరిపోయింది. ఇక అభివృద్ధి అన్నారు. ఏం జరిగింది అభివృద్ధి? ఎస్, జరిగింది. వైఎస్ఆర్సీపీ నేతలకి సంబంధించి, అందులోనూ పెద్ద తలకాయలకి సంబంధించినటువంటి అభివృద్ధి బాగా జరిగింది. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కూడా నేను రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నాను అని మొదలుపెట్టి విశాఖపట్నంలో ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల ప్రజాధనంతో అక్కడ కొంపగట్టిచ్చాడు. సీఎం క్యాంప్ ఆఫీస్ అని. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేసుకున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల భవనాలు కావచ్చు, జడ్జిలు కట్టినటువంటి విల్లాలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వీళ్ళకి కట్టినటువంటివి కావచ్చు, గ్రూప్ ఉద్యోగులకు సంబంధించి టవర్లు ఏవైతే కట్టారో అవి కావచ్చు, వాటిని పూర్తి చేయాల్సింది పోయి గత ఎన్నికల్లో హామీ ఇచ్చాడు కదా, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతకి ఇక్కడ సొంత ఇల్లు కూడా లేదు, నా కార్యాలయం కానీ నా ఇల్లు కానీ ఇక్కడే ఉన్నాయి అని చెప్పి ఓదరగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతిని లేకుండా చేశారు. మరి ఇప్పుడు మేనిఫెస్టోలో ఏం పెడతారు? 5 ఏళ్లలో ఏం చేసామని పెడతారు? ఇవన్నీ కాదండి, చెప్పుకుంటూ పోతే ఇవన్నీ మళ్ళీ ఒక 5 సంవత్సరాలు రివ్యూ అవుతుంది. పనికి మాలిన పాలన అనేది తప్ప ఇక్కడ ఏది లేదు అనేది ప్రజలు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. అదే చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు. ముఖ్యంగా పనికిమాలిన పాలన ఇందులో ఏం చేసింది లేదు అని చెప్పి అందరూ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ప్రచారాలు చేసుకోవడాలు తప్ప ఏమీ లేదు అని. అలా పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ప్రచారాలు చేసుకున్నందుకే ఒక చోట ప్రభుత్వం కూలిపోయి ఈరోజు ఏం చేయాలో తెలియక వాళ్ళ అసలు రంగు బయటపడుతోంది. ఇన్నాళ్ళు ఐఏఎస్ అధికారులు చెప్పినటువంటి వాటిని తూచా తప్పకుండా చేసుకుంటూ వెళ్ళి పేరు కొట్టేశారు కొంతమంది ప్రబుద్ధులు. ఇప్పుడు వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఉంది, అంతకు మించి లేదు. అఫ్ కోర్స్ ఇక్కడ ఏంటంటే పాపం ఐఏఎస్ అధికారులు కూడా పని లేదు, వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలంటే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలి, ప్రజలు మనం విమర్శిస్తుంటే వాళ్ళని కూడా ఏదో కేసులు తీసుకెళ్ళి లోపలేయండి అనేటువంటి కార్యాచరణని తీసుకుంటూ వెళ్ళారు. ఇలా చేసుకుంటూ పోతే మొత్తం 5 ఏళ్ళు జరిగింది శూన్యం, ఏం లేదు. ఇవన్నీ కాదు, అసలు వైఎస్ఆర్సీపీకి ఇప్పటి వరకు 9 లిస్టులు విడుదల చేశారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా 94 స్థానాలకి అభ్యర్థులు ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 9 లిస్టులు. కానీ ఇప్పటికీ ఏ నియోజకవర్గంలో ఎవరు అభ్యర్థి అనేది ఇప్పటికీ ఈ క్షణానికి కూడా ప్రకటించలేదు. అంటే సమన్వయకర్తలు వీళ్ళందరికీ మిమ్మల్ని ఇన్ఛార్జి దగ్గర పెడుతున్నాం, అక్కడ మీరు చూసుకోండి. వెళ్ళి ఏం చేయాలి? ఇన్ఛార్జీల కింద ఒక ఎమ్మెల్యే అభ్యర్థి వెళ్ళి ఇది నా నియోజకవర్గం, నేను ఇక్కడ పని చేసుకోవాలి, ఎన్నికలకు నేను ఏం చేస్తాననేది వాళ్ళకి చెప్పాలి అనేటువంటి ఒక ఆలోచనతో ప్రచారం మొదలు పెడతాడు. అలాంటిది ప్రతిపక్షాలకు సంబంధించిన నేతల మీద తప్పుడు ప్రచారాలు వండి వార్చడంలో బిజీ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ సోషల్ మీడియా టీం కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఉన్నటువంటి కాస్ట్లీయెస్ట్ సలహాదారులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి చేసేది ఏంటంటే ముందు వాళ్ళకి అభ్యర్థులు లేరు,
ఈ వాస్తవాన్ని బయటికి చెప్పట్లా. అందరూ సమన్వయకర్తలే. ఇగో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి, ఈ నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థి వీళ్ళు అనేది ఎవరు చెప్పట్ల. అందుకే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు కూడా అంటున్నారు, ఇక్కడ ఎమ్మెల్యే ఎవడో నాకు తెలియదు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎవడో తెలియదు వైఎస్ఆర్సీపీకి, నేనైతే నా పని చేసుకుంటున్నాను, ఎవరిని పెడతాడో చూద్దామని. అంటే అక్కడ వంశీకి కూడా ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయాల. అలాగే గుడివాడ కొడాలి నాని, సరే ఆయన కన్ఫర్మ్ చేసినా చేయకపోయినా ఏమవుతుందో తెలియదు, కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొత్తం అందరికీ ఏంటంటే పైకి ప్రగల్భాలు పలకడం తప్ప మేము ఎమ్మెల్యే అభ్యర్థులు అని చెప్పుకోవడానికి కూడా వీళ్ళకి లేదు. మనకి ఏం చేస్తారు? సో మేనిఫెస్టో కొత్తగా రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు రేపు మేదరమెట్ల సభలో 15 లక్షల మంది వస్తారన్నారు. 15 లక్షల మందికి మరి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులన్నీ కూడా తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ఇచ్చి బస్సులను తీసుకెళ్లాలేమో జనాల్ని. మళ్ళీ అందులో కూడా ఓ గుడ్డు ఓ క్వార్టరు ఇవి ఇస్తే తప్ప బస్సుల్లో కూర్చోడానికి జనాలు కూడా రావట్లే జగన్మోహన్ రెడ్డికి. అంటే గతంలో చూసాం కదా, ముఖ్యమంత్రి సభలకి జనాల్ని తీసుకెళ్తుంటే జనాలు అక్కడ మాట్లాడేదంతా ఇదే సోది ఉందని చెప్పి ఎక్కడికక్కడ పారిపోతూ ఉంటే కందకాలు తవ్వారు. కందకాలు తవ్వి పోలీసులను అడ్డం పెట్టారు, వెళ్ళనికుండా చేయండిరా అని బతిమలాడుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు అసలు వెళ్తారా లేదా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. అసలు ఎమ్మెల్యే అభ్యర్థులే లేరంటే మేనిఫెస్టో రిలీజ్ చేసి కొత్తగా 5 ఏళ్లలో ఏం చేస్తామని చెప్పడానికి అసలు ఎంత గట్స్ ఉండాలండి? అంటే మళ్ళీ మేము మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్నారా, మీరు సిద్ధంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారి స్లోగన్ సిద్ధం అనేది ఉంది కదా, దానికి మీనింగ్ ఇదే అనుకుంటా. మేము మళ్ళీ వస్తున్నాం మా మోసపూరిత హామీలతోటి అబద్ధాలతోటి, మళ్ళీ ఏమో హత్యా రాజకీయాలు చెప్పలేం. మార్చి 15 వస్తోంది, ఈసారి వికెట్ ఎవరిది పడుతుందో తెలియనటువంటి పరిస్థితి. సో చూద్దాం మేనిఫెస్టోలో ఈసారి ఏం పెడతారు ఇవన్నీ. కానీ మోసపోవడానికి ప్రజలైతే సిద్ధంగా లేరని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.